మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అత్యున్నతుడు మనలను ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంట వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం నీ డేరా క్షేమ నివాసమని అనబడుతుంది. ఈ వాగ్దానం మనం యోబు గ్రంథం 5వ అధ్యాయంలో చూసాం. యోబు గ్రంథాన్ని చూస్తే శాపంతో మొదలై ఆశీర్వాదంతో ముగుస్తుంది. యోబు గారి జీవిత చరిత్ర మనందరికీ తెరిచిన పుస్తకమే. ఎన్ని కష్టాలు పడినా దేవుని యందు నమ్మకం ఉంచగా దేవుడు ఆయనను రెండంతలుగా ఆశీర్వదించారు. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో చాలా రకాల మంచి మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట 21వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీవు తెలుసుకుంటావు. ఇంగ్లీష్లో ఉంటుంది టాబర్నెకల్ ఆఫ్ పీస్. క్షేమ నివాసము, శాంతి నివాసము, సమాధాన నివాసము అని పేరు. మన ఇళ్లకు కూడా చాలా ఇళ్లకు రకరకాల పేర్లు పెట్టుకుంటాం. మంచి అందమైన పేర్లు పెట్టుకుంటాం, తల్లిదండ్రుల పేరు పెట్టుకుంటాం, రకరకాల పేర్లు పెడతాం. కానీ ఆ నివాసం ఆ పేరుకు తగ్గట్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఒక నివాసానికి, నువ్వు ఉంటున్న ఇంటికి ఒక పేరు పెడుతున్నారు. అది శాంతి నివాసం, క్షేమమునిచ్చే నివాసం. ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత, క్షేమమును అనుగ్రహించే గొప్ప దేవుడు. ఎప్పుడైతే మనం ఆ దేవుణ్ణి హత్తుకుని ఉంటామో, ఎప్పుడైతే ఆ దేవుణ్ణి మనం నమ్ముకుని ఉంటామో, మన నివాసమును ఆయన శాంతి నివాసంగా మారుస్తారు, క్షేమ నివాసంగా మారుస్తారు. ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత అంగబలం ఉన్నా క్షేమం అనేది మన దరికి చేరదు. కానీ యేసయ్య ఉంటే, ఆయన మన పక్షాన ఉంటే, మన గృహంలో యేసుక్రీస్తు నామ స్మరణ జరుగుతూ ఉంటే, మన ఇంటిలో ఎల్లప్పుడూ యేసు రక్తమును గూర్చిన వార్త వినపడతా ఉంటే, మనం ఎల్లప్పుడూ ఆ సర్వేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటే, మన నివాసం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అది శాంతి నివాసంగా మారుతుంది. అంతేకాదు, ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. శారీరకంగా దేవుడు ఆశీర్వదిస్తారు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తారు. ఏ వస్తువులైనా కానీ మనం లెక్క చూచుకుంటే అది తక్కువై ఉండదు. ఆ క్షేమ నివాసంలో అన్నీ క్షేమంగా ఉంటాయి. నీ ఆధ్యాత్మిక జీవితం క్షేమంగా ఉంటుంది, నీ శారీరక జీవితం క్షేమంగా ఉంటుంది. ఈ దినాన నా సహోదరి సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ డేరాలలో క్షేమం లేదా? మీ ఇంట్లో వస్తువులన్నీ రకరకాలుగా అయిపోతున్నాయా? ఇదే మంచి తరుణం, మంచి అవకాశం. యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకో. ఆ యేసయ్య నీలో ఉంటే, ఒకవేళ ఇప్పటిదాకా నీ డేరాలో క్షేమం లేకపోవచ్చు, సుఖం లేకపోవచ్చు, శాంతి లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు. ఎప్పుడైతే యేసయ్య నీ గుండెల్లోకి వస్తాడు, ఎప్పుడైతే యేసయ్య నీ ఇంటిలో అణువణువులో ఉంటాడు, ఆ స్తోత్రగానం వినపడుతుందో, నీ ఇల్లు క్షేమ నివాసం అయిపోద్ది. ఇప్పుడు దాకా నీ సంపాదన చిల్లు సంచిలో వేసినట్లు, లేకపోతే చిరిగిపోయిన జేబులో వేసినట్లు అయిపోతుందా? అది నీకు పోయినా, ఒకవేళ నువ్వు వెతికినా, నీ లెక్కకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండాలి అని అంటే యేసయ్య రక్తం కిందకి రావాలి. ఆ యేసయ్య మనలో సంచరించాలి, మన గృహాల్లో సంచరించాలి. దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. నీవు లెక్క చూచుకొనగా ఏదియూ పోయి ఉండదు. అన్ని లెక్కకు తగ్గట్టుగా దేవుడు చేయగలిగిన గొప్ప దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడిని, అంత అత్యున్నతుడైన దేవుడిని మనం విడిచి ఎలా ఉంటాం? ఒక్క మాట చెప్పండి. దేవుని సేవకునిగా చెప్తున్నాను,
యేసయ్యను హత్తుకుందాం. నీ గృహం శాంతి గృహంగా మారునుగాక. నీవు లెక్క చూచుకొనగా ఏది పోయి ఉండకుండానుగాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచన వాగ్దానం ఈ దినపు వాగ్దానంగా మీరు మాకు అనుగ్రహించారు. ఎప్పుడైతే ప్రభువా మీతో మేము అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో మా డేరాల్లో క్షేమం ఉంటుంది. మా ఇంట వస్తువులు లెక్క చూచుకొనగా ఏది తక్కువై ఉండదు ప్రభువా. దేవా నాయన, ఇంతవరకు మేము క్షేమం లేకుండా ఉన్నాం. ఇంతవరకు మా సంపాదనే కానీ, ఆత్మీయ వరములే కానీ, ఆత్మీయ ఉపకరణాలే కానీ ఒక్కొక్కటి పోగొట్టుకుంటున్నాం ప్రభువా. ఈ దినాన మీరు మాతో మాట్లాడి మాకు క్షేమమునిచ్చి సమస్తమును నేను మీరు మాకు సమకూర్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ నామ మహిమార్థమే మేము బ్రతకగలుగుటకు కృప దయచేయమని, మీరే మహిమ పొందుమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.